నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజానికి ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, అభివృద్ధి చేపట్టాలని కోరుతూ నేడు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్నను కలిసి సమస్యలను తెలియజేసి వినతి పత్రం స్థానిక ప్రజల తరపున వారి ప్రతినిధులు అందజేశారు. అభివృద్ధికి కేటాయించిన నిధుల ద్వారా అభివృద్ధి చేపట్టలేదని అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్థానికంగా వారు ఎదుర్కొన్న పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు నరసింహులు, పాస్టర్లు సురేష్, యసుపాదం, సామెల్, ఇజ్రాయెల్, విలియమ్స్, ఏసేబు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్లో 8 లక్షలకు చిల్లర ఈ యొక్క టెండరు వస్తుందని చెప్పి 2025 జూన్ 23వ తారీఖున శాంక్షన్ నిధులైనవి అని చెప్పారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన 7 నెలలు కాలయాపన జరిగింది. ఈ కాలయాపనలో ఈ యొక్క క్రైస్తవ సమాజము మేమంతా నలిగిపోతున్నాం. రీసెంట్గానే 102 సంవత్సరాల వయసు గల ఒక అనాథ శవము, ఆమెకు ఎవరు లేరు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎవరు లేకపోతే క్రైస్తవ సమాజం, నందమూరి నగర్, వైఎస్ నగర్ క్రైస్తవ సమాజం చందాలు వేసుకొని 25,000 రూపాయలు అంది డొనేషన్ వసూలు చేసి ఆమెను భూస్థాపన చేశాం. ఒక్కొక్కరు ఇలాగూ అంతరించిపోతూ ఉంటే కనీసం సంతోషంగా బరియలు చేసేదానికి కూడా లేదు. మన మున్సిపల్ అధికారులకు మంచి మనస్సు కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని ఈరోజు మెమోరాండము చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము. సానుకూలంగా స్పందించారు. 2-3 రోజులలో ఆ యొక్క కార్యాచరణ మేము మొదలు పెడతామని చెప్పారు. స్థానిక నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్లో దళితులు 1500 ఓట్ బ్యాంక్ ఉంటుంది. అక్కడ దళితులు ఆ ఓట్ బ్యాంక్ అనుగుణంగా 2015 సంవత్సరంలో శ్మశాన వాటిక ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల 57 సెంట్లు. 2015 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అధికారంలో మారుతూ ఉన్నాయి, అధికారులు మారుతూ ఉన్నారు, కానీ శ్మశాన వాటిక సమస్య మాత్రం పూర్తిగా అక్కడ పరిష్కారం కాలేని పరిస్థితి ఉంది. మేము అనుకుంటా ఉన్నాము, దళితులు అంటే చిన్న చూప, లేకుంటే మైనార్టీలు అంటే చిన్న చూప, చనిపోయేటప్పుడు కూడా సంతోషంగా కూడా సాగనంపే పరిస్థితులలో ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కనపడడం లేదు. ఈరోజు కమిషనర్ గారు సమస్యను తీసుకొని పోతే అయినా సానుకూలంగా మాట్లాడలేదు. నన్ను కనుక వార్నింగ్ ఇచ్చినట్టుంది, మీరు నాకు ఇట్లా ఇచ్చే కనుక నేను చేయను, నా పని నేను చేసుకుంటాను అన్నట్టు ఇండైరెక్ట్గా ఈరోజు కమిషనర్ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ కమిషనర్ ఈరోజు సిపిఎం పార్టీ మేము ప్రశ్నిస్తున్నాము, ప్రజల తరఫున ఉన్నాడా లేకుంటే ఇంకొకరు ఎవరి తరఫున ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. యాజ్ ఏ కమిషనర్ నువ్వు ప్రజలు ఏదైనా సమస్య తీసుకొని వస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఆ సమస్యను పరిష్కరించకుండా నన్ను బలవంతంగా పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. ఈరోజు శ్మశాన వాటిక సమస్య అనేది మేజర్ సమస్య. చనిపోతే బాడీని ఖచ్చితంగా శ్మశానానికి తీసుకుపోవాల్సిందే. ఏమి ఇళ్ళ దగ్గర నెలలు పెట్టుకోరు. అటువంటి శ్మశాన వాటికని డెవలప్ చేసి ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితి. కమిషనర్ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రస్తుతి సమస్య పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.